In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. Find the area of the triangle found by joining the midpoints of the sides of the triangle whose vertices are 0, minus 1, 2, 1 and 0, 3. Find the ratio of this area to the area of the given triangle. మీరు చూస్తే కనుక ఈ ప్రాబ్లంలో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రయాంగిల్కి కోఆర్డినేట్స్ ఇక్కడ ఇచ్చారు 0, minus 1, 2, 1 అండ్ 0, 3. సెకండ్ ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుందంట? ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్. ఓకే, మనకి ఇక్కడ 3 కోఆర్డినేట్స్ ఇచ్చారు కదా, 3 పాయింట్స్కి వాటిని యూస్ చేసుకుని ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తే కనుక దానికి 3 సైడ్స్ ఉంటాయి, రైట్? సో ప్రతి సైడ్కి ఒక మిడ్ పాయింట్ ఉంటుంది. సో ఆ 3 మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చేది ఇంకొక ట్రయాంగిల్, రైట్? దాని ఏరియా కనుక్కోమంటున్నారు ఫస్ట్. సెకండ్ ప్రాబ్లంగా సెకండ్ పార్ట్కి ఏం కనుక్కోమంటున్నారు? రేషియో ఆఫ్ దిస్ ఏరియా టు ద ఏరియా ఆఫ్ గివెన్ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏబిసి అనే ట్రయాంగిల్ ఉందనుకోండి. ఓకే, 3 సైడ్స్ ఉన్నాయి, రైట్? ప్రతి సైడ్కి ఒక మిడ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ డి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, ఎఫ్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి, ఈ అనే పాయింట్ మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అనుకుందాం. నౌ ఇఫ్ యు కనెక్ట్ డి అండ్ ఈ, డి అండ్ ఎఫ్ అండ్ ఈ అండ్ ఎఫ్, యు ఆర్ ఫార్మింగ్ ఏ ట్రయాంగిల్, రైట్? దిస్ ఈస్ ద సెకండ్ ట్రయాంగిల్. ఈ సెకండ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాని ఏరియా కనుక్కోవాలి ఫస్ట్. అది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్ అనేది కనుక్కోవాలి. అది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫౌండ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ 0, minus 1, 2, 1 అండ్ 0, 3 అన్నారు, రైట్? సో వీ హ్యావ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్. నెక్స్ట్ ఏంటి? we have to find the ratio of this area అంటే DF area to the area of the given triangle అంటే area of triangle ABC కూడా కనుక్కొని we have to now find their ratio. Area of triangle DF divided by area of triangle ABC is what we have to find. అర్థమైంది కదా ప్రాబ్లం స్టేట్మెంట్? Now the important thing you have to note is D is the midpoint of AB, E is the midpoint of BC and F is the midpoint of AC. రైట్? మనకి ఇక్కడ ఏబిసి కోఆర్డినేట్స్ ఇచ్చారనుకుందాం. ఓకే, మిడ్ పాయింట్ ఎలా కనుక్కుంటాం? మిడ్ పాయింట్కు ఫార్ములా ఉంది. ఎక్స్ కామా వై ఈక్వల్ టు x1 ప్లస్ x2 డివైడెడ్ బై 2 y1 ప్లస్ y2 డివైడెడ్ బై 2, రైట్? నౌ లెట్స్ కన్సిడర్ దిస్ యాజ్ A, దిస్ యాజ్ B అండ్ దిస్ యాజ్ C. A ఈజ్ 0, minus 1, B ఈజ్ 2, 1 అండ్ C ఈజ్ 0, 3. ఫస్ట్ కనుక ఏని బిని చూస్తే వాటి మిడ్ పాయింట్ డి, రైట్? సో మిడ్ పాయింట్ ఫార్ములాని యూస్ చేసుకుని మనం వీ కెన్ సబ్స్టిట్యూట్ దీస్ 2 వాల్యూస్ x1, y1 అండ్ x2, y2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే డి వాల్యూ కనుక్కోవచ్చు. సో అదేమవుతుంది? 0 ప్లస్ 2 డివైడెడ్ బై 2 minus 1 ప్లస్ 1 డివైడెడ్ బై 2 అంటే 2/2, 0/2 అంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి 1, 0. సో డి అనే దాని కోఆర్డినేట్స్ ఏంటి? 1, 0, రైట్? నౌ లెట్స్ కన్సిడర్ బి దట్ ఈస్ 2, 1 అండ్ సి దట్ ఈస్ 0, 3. ఈ రెండు x1, y1 అని బిని, x2, y2 అని సిని అనుకుంటే కనుక మిడ్ పాయింట్ ఫార్ములాని యూస్ చేసి వీ కెన్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఈ, రైట్? ఈ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ కాబట్టి. నౌ ఈ కెన్ బి రిటన్ యాజ్ 2 ప్లస్ 0 డివైడెడ్ బై 2, 1 ప్లస్ 3 డివైడెడ్ బై 2. సో దట్ కెన్ బి నౌ రిటన్ యాజ్ 2/2, 4/2 అంటే 1, 2 అయింది. అంటే ఈ అనే దాని కోఆర్డినేట్స్ ఏంటి? 1, 2. అండర్స్టూడ్? నౌ వీ హ్యావ్ టు ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎఫ్. దానికోసం కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ సి తీసుకుందాం. కోఆర్డినేట్స్ ఆఫ్ ఏని x1, y1 అనుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు బి 0, minus 1
and C ini x2 comma y2 అనుకుంటే that is 0 comma 3. Now let's use them and substitute into midpoint formula. So f can be now written as 0 plus 0 by 2 comma minus 1 plus 3 by 2 అంటే 0 by 2 comma 2 by 2 that is equal to 0 comma 1. Now we have coordinates of D, E and F also, right? ఫస్ట్ ఏం చేయమన్నారు, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫౌండ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ అన్నారు. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫౌండ్ బై పాయింట్స్ డిఈ అండ్ ఎఫ్, రైట్? సో దానికోసం మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు. హాఫ్ టైమ్స్ మాడ్యులస్ ఆఫ్ x1 టైమ్స్ y2 మైనస్ y3 ప్లస్ x2 టైమ్స్ y3 మైనస్ y1 ప్లస్ x3 టైమ్స్ y1 మైనస్ y2, రైట్? ఈ ఫార్ములా మీకు గుర్తుండాలి. Now I call this D as x1 comma y1, E as x2 comma y2 and F as x3 comma y3. Okay. Now let me substitute these numbers x1 y1 x2 y2 x3 y3 values into this formula. When I do that, area of the triangle, that is triangle DF, is going to be half times modulus of 1 times 2 minus 1. 1 times 2 minus 1 ante x1 times y2 minus y3, right? అలాగా x2 times y3 minus y1 plus x3 times y1 minus y2. దీన్ని సింప్లిఫై చేద్దాం. హాఫ్ను హాఫ్లానే రాసుకుని మాడ్యులస్ ఆఫ్ ఇది 1 into 1 అవుతుంది, ఇది 1 into 1 అవుతుంది, ఇది 0 into something కాబట్టి 0, right? Now what you have is half times modulus of 1 plus 1, right? Half times 2, that is equal to 1. So what is the area of the triangle? Area of triangle DF is 1 square unit. So first part అయిపోయిందా? Area of triangle DF is 1 square units. This is the area of the triangle found by joining the midpoints of the sides of the original triangle. Understood? Now we have to find the ratio of this area, అంటే DF area కి ఏరియా ఆఫ్ ద ఒరిజినల్ ట్రయాంగిల్కి రేషియో కనుక్కోవాలి. సో అంటే మనం ఏబిసి కోఆర్డినేట్స్ని యూస్ చేసుకుని ఏరియా ఫార్ములాని యూస్ చేసుకుని వీ హ్యావ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. లెట్స్ డూ దాట్. x1 కామా y1, x2 కామా y2, x3 కామా y3 ఇలా అనుకుంటే కనుక వీ కెన్ సబ్స్టిట్యూట్ దెమ్ ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా, రైట్? నౌ లెట్స్ సబ్స్టిట్యూట్ దెమ్ సో దట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ గోయింగ్ టు బి హాఫ్ టైమ్స్ modulus of 0 times 1 minus 3. Okay, x1 is 0 times y2 minus y3, right? Plus x2 times y3 minus y1 plus x3 times y1 minus y2. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసాం అనుకోండి, ఇది 0 ఇంటూ సంథింగ్ కాబట్టి ఇది 2 ఇంటూ 3 ప్లస్ 1 అవుతుంది, ఇది 0 ఇంటూ సంథింగ్ కాబట్టి 0 అవుతుంది. లెట్స్ రైట్ దాట్. So area of the triangle is going to be half times modulus of 0 plus 2 times 3 plus 1 plus 0. Ante this is 2 times 4, right? Ante 8. Half times modulus of 8 ante that is 4, right? So area of triangle ABC is 4 square units, right? Now we have areas of both the triangles. Okay, original triangle area 4 square units, మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చిన ట్రయాంగిల్ ఏరియా 1 స్క్వేర్ యూనిట్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ రేషియో ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, దట్ ఈస్ గోయింగ్ టు బి 1 divided by 4, 1/4. Understood? This is what we are asked to find, right?